గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా థ్యాంక్స్ అండి అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేసి 2 months కూడా కాలేదు. నేను ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎప్పుడైతే రిలేటెడ్ వీడియోస్ చేయడం సో నాకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ఎందుకు చెప్పడం జరిగిందంటే నేను చాలామందికి తెలియదు, అమ్మాయిలు కూడా నేను కోర్సులోకి రాకముందు నాకు అట్లనే డౌట్స్ ఉండేవి, ఇందులో ఎవరికి అడగాలి ఏంటి అని. సో సర్లే, ఇప్పుడు ఒక పర్సన్ మనకి ఫౌజీలో ఒక పర్సన్ తెలిసినట్లయితే వాళ్ళకి కొన్ని డౌట్స్ అయితే మనం అడగొచ్చు కదా అని చెప్పేసి నాకు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కూడా మీకు చెప్పొచ్చు అనే ఉద్దేశంతో నేనైతే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నాకు మ్యాక్సిమం పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. థ్యాంక్స్ అండి అందరికీ. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడో 1, 2, 3 నెగిటివ్ కామెంట్స్. నెగిటివ్ అంటే నేను తిట్టినట్టు కాదు, అంటే నేను లేజర్ ట్రీట్మెంట్ చేసుకోవద్దు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది అని చెప్పాను కదా. సో దానికి ఏంటంటే ఒక అబ్బాయి లేజర్ ట్రీట్మెంట్ చేసుకుని ప్రస్తుతానికి డ్యూటీ కూడా చేస్తారంటే అందరికీ అలా అవ్వదు, కొంతమందికి అలా అవుతుందని నేను చెప్పాను. కొన్నిసార్లు అలా జరుగుతుంది, కొన్నిసార్లు జరగకపోవచ్చు. నేను దాన్ని పెద్ద సీరియస్గా అయితే నేను చెప్పలేదు కదా. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఈ ఫోర్సెస్ గురించి ఇటువంటి ఎందుకు అంటే ఇవన్నీ సంఘటనలన్నీ ఎందుకు చెప్తున్నారు అన్ని ఫోర్సెస్ గురించి అని పెట్టాడు. సో యాక్చువల్గా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్లో నా ఒక్కరిదాన్నే ఫోర్స్ అయితే లేదు, ఫోర్స్ ఛానల్స్ చాలామంది ఉన్నాయి ఫోర్స్ గురించి రిలేటెడ్ చెప్పే వీడియోస్ వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం సమాచారాన్ని ఇస్తాను, నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తున్నాను తప్ప నేను ఇక్కడ మా ఈ బెటాలియన్లో ఇలా జరుగుతుంది, లేకపోతే మా కోర్ట్ చూపించడం, రైఫిల్స్ ఇక్కడ ఉంటాయి, ఇలా అన్నీ కొన్ని చెప్పడం లేదు, ఆ అవసరం లేదు కూడా మీకు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, దానివల్ల తప్పు అయితే ఏం లేదు. సో ఆ అబ్బాయికి మరి ఎందుకు అలా అనిపించిందో అలా అనిపించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్గా కొంతమంది అబ్బాయిలు కామెంట్ చేస్తే నాకు అనిపిస్తుంది ఒక అమ్మాయి ఫోర్స్ గురించి చెప్పడం ఉన్నట్టు ఉంది వాళ్ళకి. సో అలా ఆలోచిస్తారేమో అనిపిస్తుంది నాకు, అలానే అనిపిస్తుంది నాకు వాళ్ళు చేసే కామెంట్స్కి. సరే ఇంకాలే అని ఊరుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే 2008 నుంచి అమ్మాయిలు ఫోర్స్లో ఉన్నారు. సో ఇప్పుడు 15 years దాటిపోయింది, అమ్మాయిలు కూడా అబ్బాయిలతో బరాబర్గా ఉన్నారు, ఎవరికెవరో తక్కువ కాదు. సో చూసుకోండి. సో కామెంట్ చేసినప్పుడు కొంచెం ఆలోచించేయండి, ఎందుకంటే ఇప్పుడు మన ఫోర్స్కి కొంత వాల్యూ ఇవ్వడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. మనం ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వస్తామంటే ఓన్లీ డబ్బుల కోసం అయితే కాదు, డబ్బులతో పాటుగా మనకి రిస్క్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ అసలు ఒక అమ్మాయి ఉద్యోగం చేసిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇక్కడికి వచ్చి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో మాకు తెలుసు. అంటే ఏదో ఇప్పుడు మన డ్యూటీ విషయం కాదు, మన ఇంటి దగ్గర చేసుకొని ఇంకా డ్యూటీ ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే అవన్నీ తట్టుకొని అమ్మాయి ఉద్యోగం చేస్తుందంటే అది గొప్ప విషయం. సో ఆలోచించి కామెంట్ అయితే చేయండి. నేనేమో ఎవరికి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవ్వకపోతే వాళ్ళు నాకు తిరిగి సమాధానం కామెంట్ చేయరు కదా, ఇలా చేయక్క అలా చేయక్క అని. సో చాలామంది యూట్యూబ్ ఛానల్లో ఎవరికి పనికిరాని వీడియోస్ చేస్తాను, అటువంటి వాళ్ళ దగ్గరికి కామెంట్ చేయండి. ఆ ₹1 కూడా పనికిరావు, ఆ వీడియోస్ ఎందుకు చేస్తారో కూడా తెలియదు. సో అటువంటి వాళ్ళకి ఒక అర్థం ఉంది. నా వల్ల ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను 100 మందిలో ఒక్కరికైనా తెలుస్తుంది. సో ఒక్కరికి తెలిసినా కూడా, ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నాకు చాలా హ్యాపీ. సో ఇంకా సర్లే వాళ్ళకి అనిపించిన మరి మేము చేస్తామని చెప్పి నేను కూడా ఊరుకున్నాను. ఒక అబ్బాయి అయితే కామెంట్ చేశాడు, ఏ జాబ్ అయితే ఏముంది ఏదో జాబ్ రావాలనుకోవాలి కానీ సిఎస్ఎఫ్ వస్తుందా బిఎస్ఎఫ్ వస్తుందా అని వాళ్ళు అడగడం ఏంటి అని కామెంట్ చేశాడు. చెప్పాలంటే ఫోర్స్ గురించి కంప్లీట్గా తెలుసుకొని వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే మనం ఉద్యోగం జాయిన్ అయిపోయిన తర్వాత మనకి ఆ ఫోర్స్ నచ్చకపోయినా, మనం చేయలేకపోయినా, ఇవన్నీ తలనొప్పులు. తర్వాత మనం రిజైన్ చేసి వెళ్తే డబ్బులు కట్టడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం బాధపడే కన్నా ఏ ఫోర్స్ ఎలా ఉంటుంది తెలుసుకుని వెళ్ళడం చాలా బెస్ట్ అది. సో చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినడానికి మనకేముంది, తెలుసుకుని వెళ్తే ఏమైపోయింది, తెలుసుకుని వెళ్ళడం చాలా బెస్ట్. నేను అన్నాను అనమాట ఆ అబ్బాయికి, మీరు ఎవరికి అడగకుండా ఏ విషయం తెలుసుకోకుండా ఫోర్స్లోకి వెళ్ళిపోయే బాబా అని అన్నకు అన్నాను. నేను సిఆర్పిఎఫ్లో చేస్తానంట. సో సిఆర్పిఎఫ్ చేస్తుంటే ఎస్ఎస్ఎఫ్ బాగుంటుంది అమ్మాయిల కంటే. ఏదో ఒక జాబ్ తర్వాత సంగతి, అది మనకు వచ్చిన మార్క్స్ బట్టి వాడు ఇస్తాడు, మనకు నచ్చితే మనం వెళ్తాం, లేకపోతే 4 ఫోర్సుల గురించి తెలుసుకుంటే అందులో నీకు ఏం నచ్చితే, ఒకళ్ళు రాకపోతే దానికి ఏం చేయలేము, వచ్చినట్టుగా అయితే నీకు ఏ ఫోర్స్ నచ్చితే దానికి వెళ్తావు, దానికేముంది. సో తెలుసుకొని వెళ్ళడం చాలా బెస్ట్. అటువంటి చిన్న చిన్న కామెంట్స్ అయితే వచ్చాయి. సో చూసుకున్నట్లయితే ఇంకా అదంతా వదిలేయండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి, డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలక్క అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. సో
ఏంటంటే అసలు మనకి ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. 2024 SSCGD రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి గ్రౌండ్ అవుతుంది. గ్రౌండ్ అయిన తర్వాత మనం మెడికల్లో డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాకపోతే సరే ఇంకా చెప్దాంలే, వీడియో అడుగుతున్నారు కదా అని చెప్పేసి వీడియో చేశాను. మనకి గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మనకి ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ ఒకటి, అదే ఆధార్ అటువంటివి ఏవైనా మనకి గ్రౌండ్కి పిలిచినప్పుడు ఒక అప్లికేషన్ ఉంటుంది కదా. మనం SSCGD అప్లికేషన్ పెట్టినప్పుడు ఎలా అప్లికేషన్ వస్తుందో గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా అట్లనే వస్తుంది అనమాట. సో SSCGDకి సంబంధించి మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఆ అప్లికేషన్తో పాటుగా మనకి గ్రౌండ్కి పిలుస్తారు కదా. సో ఆ అప్లికేషన్ పట్టుకుని వెళ్ళాలి, ఇంకా మనకు ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా పట్టుకుని వెళ్ళాలి. సో అప్పుడు విషయం మొదలయ్యండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలుస్తాయి. గ్రౌండ్కి వెళ్ళే ముందు అది అనౌన్స్ చేస్తాడు. సో మనం మెడికల్కి వెళ్ళినప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అయితే మనం తయారు చేయించుకోవాలి. మనం ఓన్గా మనం తయారు చేయించుకోవాలి. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం. చాలామందికి తెలియదు. సో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి పోలీస్ స్టేషన్లో ఇస్తారు అది క్యారెక్టర్ సర్టిఫికేట్. అంటే వీళ్ళ మీద ఎటువంటి కేసులు లేవు, ఓకే అలా గుడ్ క్యారెక్టర్ అని చెప్పేసి మన మండలంలో ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్ఐ సార్తో సంతకం పెట్టించేసి ఆ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లోనే ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. సో ఆన్లైన్లో చేయించుకోవాలి. మన సచివాలయంలో ఉన్నాయి కదా, సచివాలయంలోకి వెళ్ళి ఫస్ట్ మనం అప్లై చేసుకున్నట్లయితే అదంతా ఆన్లైన్ ప్రాసెస్ అవుతుంది. సో ఫస్ట్ అయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రన్నింగ్ అయిన వెంటనే ఫిట్నెస్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తాడు. మనకు రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక రన్నింగ్ ఫిట్ అయినట్టయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి దొరుకుతుంది మనకి. అది కూడా పట్టుకొని వెళ్ళాలి. దాంతోపాటుగా SSCGDకి సంబంధించి అప్లికేషన్ మనం పెడతాం కదా, అది అన్ని దగ్గరికి పట్టుకుని వెళ్ళాలండి. ఆ అప్లికేషన్ పట్టుకుని వెళ్ళాలి. మనం రన్నింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఒక అప్లికేషన్ ఉంటుంది, అది కూడా పట్టుకుని వెళ్ళాలి. నెక్స్ట్ మనకి మెడికల్ పిలుస్తున్నప్పుడు అది కూడా పట్టుకొని వెళ్ళాలి. ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలి. దాంతోపాటుగా ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు కానీ ఏదైనా పట్టుకొని వెళ్ళాలి. ఇది నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాస్ట్, OBC, డొమిసియల్ ఈ మూడు మన MR ఆఫీసులో చేయించుకుంటాము. సో క్యాస్ట్, OBC అంటే అందరికీ తెలుసు. డొమిసియల్ కూడా చేయించుకోవాలి. అంటే అది ఏంటంటే ఇప్పుడు చాలామందికి జిల్లాలు డివైడ్ అయిన తర్వాత దాని ప్రాబ్లం అనేది చాలామందికి వస్తాయి. 2022 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏంటంటే కొంతమందికి దానివల్ల అంటే దాని తర్వాత 22 తర్వాత ఎవరైతే వచ్చారో సో వాళ్ళకి డొమిసియల్ సర్టిఫికేట్ దగ్గర కొంతమందికి ఆపేసాడు కూడా నా జాబు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు విజయనగరం, పార్వతీపురం అప్పుడు కలిసి ఉండేవి. ఇప్పుడు జిల్లాలు అనేవి డివైడ్ అయిపోయినాయి కదా. సో వాళ్ళు ఓన్లీ విజయనగరం సర్టిఫికేట్ పట్టుకొని వెళ్తే వాళ్ళు అక్కడ రిజెక్ట్ చేశారు. అంటే జిల్లాలు మారిపోయిన తర్వాత నాకు తెలిసి ఆల్రెడీ జిల్లాలు డివైడ్ అయిపోయినాయి కాబట్టి ఒకవేళ అలా డివైడ్ అయిపోయిన వాళ్ళు ఫస్ట్ మనకి ఏ జిల్లా ఉంటుందో దాని సర్టిఫికేట్ కూడా చేయించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏది మారిందో అది కూడా చేయించుకుని వెళ్ళడం, రెండు కూడా తీసుకెళ్తే వాడు ఏదైతే ఇవ్వచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రిజెక్ట్ చేస్తే అవన్నీ తలనొప్పులు తెచ్చుకునే కన్నా ఎంతో కొంత 100-200 పోయినా అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా తీసుకెళ్ళడం బెస్ట్. ప్రాపర్ అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అటువంటివి ఏమి ఉండకూడదు. మన ఫాదర్ నేమ్ కానీ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ అటువంటి మన పేర్లు కానీ ఏవైనా సరే అన్నీ కరెక్ట్గా ఉండాలి. డొమిసియల్లో అన్ని సర్టిఫికేట్స్లోనే ఉండాలి. OBC కానీ ఏదైనా సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ అటువంటివి ఏమి ఉండకుండా మంచిగా చేయించుకోండి. సో ఇదనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ నుంచి మనం 10th క్లాస్ వరకు చదువుతాం కదా, వాటి తాలూకా స్టడీ సర్టిఫికేట్స్ స్కూల్కి వెళ్ళి మనం తీసుకోవాలి. మనం ఎక్కడ చదివామో అక్కడికి వెళ్ళి మన స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాలి. అయితే ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ తీసుకొని ఇవన్నీ కూడా 3-4 సెట్స్ జెరాక్స్లో అయితే మన దగ్గర ఉంచుకోవాలి. ఓకేనా, ఇవన్నీ 3-4 సెట్స్ జెరాక్స్ కూడా ఉంచుకోవాలి మన దగ్గర. నెక్స్ట్ మనకి ఫొటోస్ కూడా కొన్ని అవసరం అవుతాయి, తీసుకెళ్ళండి. ఒకవేళ ఏదైనా అవసరం అయితే మళ్ళీ అక్కడ చేయించుకోలేదు కదా, తీసుకెళ్ళడం మంచిది ముందుగానే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఏవైనా NCC సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయనుకోండి, సో అవి కూడా తీసుకెళ్ళండి. ఒకవేళ అడిగితే ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నాయనుకోండి, బేసిక్ మనకు కంప్యూటర్ స్కిల్స్ అట్లా ఏమైనా కంప్యూటర్ కోర్సులు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఏమైనా ఎక్స్ట్రా స్కిల్స్ అటువంటివి ఉంటే తీసుకెళ్ళండి. ఇవన్నీ తీసుకెళ్ళడం వల్ల ఇంకా డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్లో మనకి ఆపే ఛాన్స్ అయితే ఉండదు. మెయిన్ బేసిక్ అయితే ఇది. ఇంకా దీనికి హిందీ వచ్చేస్తుంది మధ్యలోన. అంటే దీనికి కాకుండా ఇంకేమైనా అడిగితే మీకు మెడికల్కి వెళ్ళే ముందు మ్యాక్సిమం లిస్ట్ వస్తుంది. మెయిన్ అయితే ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు నేను చెప్పినవి. ఇంకా ఎక్స్ట్రా అయితే ఇంక పెద్దగా ఏం లేవు. ఇవి మాత్రం మెయిన్గా మీరు చేయించుకోవాలి మీ ఓన్గా. సో అన్నీ కరెక్ట్గా చేయించుకోండి. నెక్స్ట్ కరెక్ట్గా ప్రాపర్ అడ్రస్లు అన్నీ మంచిగా చేయించుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవైతే ఇబ్బంది ఉండదు. మ్యాక్సిమం ఇవే సర్టిఫికేట్స్, ఇంతకుమించి ఇంకేం లేవు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి అడగండి. ఓకేనా.
ఇంతే ఇంక వీడియో. ఓకేనా, బాయ్, గుడ్ నైట్. అసలు నాకు వీడియోస్ చేయడానికి కూడా అవ్వట్లేదు. నేను డే టైంలో డ్యూటీ చేస్తాను. మార్నింగ్ పీటీకి కూడా ఇప్పుడు పిలుస్తాను. పీటీకి వెళ్ళి రావడము, మళ్ళీ డ్యూటీలు చేసుకుని మళ్ళీ ఇంటి దగ్గర పనులు 1 ఇయర్ బాబు ఉన్నాడని ఆల్రెడీ చెప్పాను. ఇంకా అవ్వడం లేదు. కాకపోతే అట్లా మెసేజ్ చేస్తుంటే, అట్లా కామెంట్ చేస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. నాకు ఎందుకు అనవసరంగా ఒకరి దగ్గర మనం పాయింట్ అవ్వాలి అని అనిపిస్తుంది. కాకపోతే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ 100 మందిలో ఒకరికైనా ఉపయోగపడుతుంది కదా. మరి నేను అంత అన్ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేయట్లేదు. సో ఆలోచించేసి కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, బాయ్.